మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2023లో 24 జనవరిలో పింఛన్లు పెంచుతామన్నారు. 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు. మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అన్నారు. కౌలు రైతులకు ఎకరానికి 15,000, రైతు కూలీలకు 12,000, రైతులకు 15,000, పెళ్ళైన తెలంగాణ ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు తులం బంగారము, 5 లక్షల విద్యా భరోసా కార్డు, బీసీలకు 1,00,000 కోట్లు, సంవత్సరానికి 20,000 కోట్లు, దళిత కుటుంబాలకు 12 లక్షలు. ఈ రకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ మీద ఏ సభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించే విధంగా తన అసమర్థ, అవినీతి, అక్రమ ప్రభుత్వాల తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నము, డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తన ప్రభుత్వంలో తన మంత్రివర్గ సహచరులు ఏ రకంగా అనేక ప్రాజెక్టులపైన, అనేక కాంట్రాక్టులపైన ఏ రకంగా కొట్టుకుంటున్నారో, ఏ రకంగా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి గురించి చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలకు ముందు మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందడం కోసం ఈ రకమైనటువంటి ఎత్తుగడలు సర్వసాధారణంగా అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 4% రిజర్వేషన్ హైకోర్టు 2 సార్లు కొట్టేయడం జరిగింది. మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని,
రిజర్వేషన్స్ చెల్లనేరవని హైకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టులో తెచ్చుకున్నటువంటి స్టేని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఇంకా చట్టబద్ధత లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక మతపరమైన సమావేశం నిర్వహించి మీకు శాశ్వత ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేదైతున్నదో ఇది పూర్తిగా ఓటు బ్యాంకు పాలిటిక్స్ అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠగా మారింది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలే లేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి రాష్ట్ర రాజధానిలో మాట్లాడిన విషయము తెలంగాణ ప్రజలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ దురదృష్టం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అసదుద్దీన్ బుల్లెట్ వెనుక కేసీఆర్ కూర్చొని ప్రచారం చేశాడు. ఈరోజు అదే బుల్లెట్ వెనుక రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. బుల్లెట్ నడిపేది అసదుద్దీన్ ఓవైసీ, కానీ ఆ రోజు కేసీఆర్ కూర్చున్నాడు, ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, అంతే తేడా. అప్పుడైనా బుల్లెట్ నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, అప్పుడు సర్కారు నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు నడుపుతున్నది అసదుద్దీన్ ఓవైసీ. ఆ రోజు కేసీఆర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సత్తా లేదు వీళ్ళకు. ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీకి బానిసలుగా వివరిస్తున్నటువంటి పార్టీలే. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బానిస ప్రభుత్వాలే. ఈ రెండు పార్టీల పాలన కూడా బానిస పాలనే. అసదుద్దీన్ అప్పుడే చెప్పాడు, కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని కారులో ఎవరున్నా కూడా కారు స్టీరింగు, కారు ఎక్సిలేటరు, కారు బ్రేకు, కారు హారను నా చేతిలో ఉందని చెప్పి బహిరంగంగా అసదుద్దీన్ చెప్పాడు. ఈరోజు ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ చెప్తా ఉన్నాడు, అది టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, అది రావైనా రెడ్డైనా నా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే అని. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మంటగల్పేటువంటి
ఆలోచన విధానమైనటువంటి మజ్లిస్ పార్టీ దగ్గర మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు రాగుతూ వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మున్సిపల్ డివిజన్స్ను విభజించి విధి విధానాలు రూపకల్పన లేకుండా, ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా రిజర్వేషన్స్ సంబంధించి విభజన చేసి బీసీలు ఉన్న దగ్గర ఎస్సీలకు, ఎస్సీలు ఉన్న దగ్గర బీసీలకు, ఎవరు లేని దగ్గర ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించి ఆయా సామాజిక వర్గాలకు వాళ్ళ మెజార్టీ ప్రాతిపాదికన ఇవ్వాల్సినటువంటి డివిజన్స్కు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్యేల కనుసైగల్లో వాళ్ళు రాసిచ్చినటువంటి డివిజన్స్ ప్రకారం ఈరోజు రిజర్వేషన్ చేయడం జరిగింది. కిందికెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు చెప్తున్నటువంటి వివరాలు చూస్తే ఎంత పచ్చిగా అధికార దుర్వినియోగం చేశారో, ఏ రకంగా డివిజన్స్ విభజించారో, ఎంత అధికారం దుర్వినియోగం చేశారో అర్థమవుతోంది. అందుకే ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు పార్టీల హయాంలో అధికార దుర్వినియోగం కానీ, అవినీతి కానీ, అక్రమాలకు కానీ ఏ మాత్రం తేడా లేదు. రెండు పార్టీలు ఒకే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా మున్సిపాలిటీలకు నాటి బీఆర్ఎస్ కానీ నేటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక సహకారము అందించలేదు. అందుకే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా, తెలంగాణను రక్షించాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది.